విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షస 13వ భాగం 26/12/20 3వ అంకంలో ఉన్నాం. చంద్రగుప్తుడు చాణక్యుడు ఇద్దరు రంగప్రవేశం చేశారు. రాజు అడుగుతున్నాడు, ఏతే స్వకర్మణ్యభిజ్ఞామహే అన్నాడు. చాణక్యుడు అంటాడు, ప్రియం సహ నహ వయమపి స్వకర్మణ్యభియుజ్యామహే. రాజు, యద్యేవం తర్హి కౌముదీ మహోత్సవ ప్రతిషేధస్య తావత్ ప్రయోజనం శ్రోతుమిచ్చామి. చాణక్యః వృషలా కౌముదీ మహోత్సవానుష్ఠానస్య కిం ప్రయోజనమిచ్చహమితి శ్రోతుమిచ్చామి. రాజా, ప్రథమం తావన్మమాజ్ఞావ్యాఘాత. చాణక్య వృషలా మమాపి తవాజ్ఞావ్యాఘాత కౌముదీ మహోత్సవ ప్రతిషేధస్య ప్రథమం ప్రయోజనం కుతః అని ఒక శ్లోకం అందుకున్నాడు చాణక్యుడు. అంభోధీరాం తమాల ప్రభవ కిసలయశ్యామ విలావహానాం వేళావనానాం ఆసారేభ్యగాశ్చతుర్నాం చటుల తెమికుల క్షోభితాంతర్జలా. చాణక్యుడు అంటున్నాడు, అంతర్జలానాం మలేనామ్లాన పుష్పా తవ నృపతిశతైరుహ్యతే శిరోభిః సామయ్యేవ స్ఖలంతే కథయతి వినయా లత్కృత్ అలంకృతం తే ప్రభుత్వం అధత్వమపి అపరమపి ప్రయోజనం శ్రోతుమిచ్చసి తదపి కథయామి. అంభోధీనాం తమాల ప్రభవ కిసలయస్యామ విలావమానాం ఆసారేభ్య చతుర్నాం చటులతిమికుల క్షోభితాంతర్జలాం మాలేవంబ్లాన పుష్పా తవ నృపతిశతైరుహ్యతేయ శిరోభిః సామయ్యేవ స్ఖలంతే కథయతి వినయా అంకృత విలయాలంకృతం తే ప్రభుత్వం. ఏం జరిగింది వాళ్ళిద్దరికీ మధ్య? శరద్గుణ ప్రఖ్యాపనం ఆశీర్వచనం. శరత్తు మేలిమి అంటే మంచిని ఇచ్చే ఆశీర్వచనం. వైతాళికుడు తన ధర్మంగా చేయవలసిన కాల సూచన చేయి. అలాగే ఇంకొకటి, నేను నిశ్చయం లేకున్నానే ఆహ అని జ్ఞప్తికి తెచ్చుకోవటం, పెట్టడానికి తెలిపే మాట. జ్ఞాతం తెలిసింది. ఇది రాక్షస ప్రయోగం, అంటే రాక్షస మంత్రి చేసిన ప్రయోగం. దృశ్యసే భూ, అది అరగ కనపడుతోందయ్యా, నాకు తెలుసులే అన్న. జాగర్తి, మేలుకొని ఉన్నాడులే. ఖలు కౌటిల్యం అని చాణక్యుడు అంటాడు. దృశ్యతే, నాకు కనపడుతోందయ్యా, నాకు తెలుసు. జాగర్తి, మేలుకొని ఉన్నాళ్లే. సువర్ణ శతసహస్రం, బంగారు వరహాలు అన్నట్లుగా అతని ఇది భల్లూకడి భో ప్రబంధపు భోజని అక్షర లక్షల బహుమానాన్ని తలపి
చంద్రగుప్తుడు చాణక్యుడితో కయ్య అంటే కజ్జా పెట్టుకోవటంలాగా ఇక్కడ ఒక నాంది కనపడతాం. ఇక ఇంత మొత్తం చెప్పడం చాదవి ఇప్పింపు ఇమ్మని ఇప్పి చెప్పు అస్థానే అకారణంగా అసమయంగా తగని వాళ్ళకి అంట. ఇవన్నీ అర్థాలు కనుక ఏదైనా సరే ఉత్సర్గ అంటే ఇవ్వటం, చేష్టా ప్రవర పనుల సాగడానికి కానీ, బంధనం అంటే దానికి అద్దకట్టు వెయ్యటం, జైల్లో ఉండడం, స్వయం అనభియుక్తానాం రాజ్ఞామేతే మొదలైనవి నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవటం, నిర్వహించుకోవటం, పనుల చూసుకునేవాడు దోషాహ నేరాలు ఏతే ఇదిగో ఇప్పుడే ఇలా మొదలుపెట్టి నా ప్రియం నాకు ఇష్టం వయమపి నేను నా పనులను చూసుకుంటా, నువ్వు నీ పనులు చూసుకో, నేను నా పనులు చూసుకో. వీటికి గూఢార్థం కూడా ఉండచ్చు, లేకపోతే లేకపోవచ్చు. యది ఏవం అలా అయితే నేను సొంత దొరను అయినందువల్ల అంటే నేను సామ్రాజ్యాధిపతిని అయినందువల్ల ప్రయోజనం ఉపయోగం ఇద్దరికి ఇంత మాటల జగడం ఆజ్ఞా ఆజ్ఞాజఘాత అంటే ఉత్తర్వులు ఎదురు లేక జరపడం. ఈయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఆజ్ఞలు ఆయన పాటించట్ల, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఈయన పాటించాలి. వాళ్ళిద్దరికీ కూడా దిశంగా ఉన్నట్టు కనపడు. ఇప్పుడు ఈ శ్లోకం అంబోధీనాం అనేది తమాల ప్రబల వేళావతానం. తమాలం చీకటి చెట్టులో పుట్టిన చిగుళ్లచే నల్లనైన తీరాలలో ఉన్న అడవులు కలవి, చెట్టుల తిమికుల క్షోభిత అంతర్ధాజాలాన్ తుళ్ళుతున్నటువంటి పెద్దదైన చేపల గుంపు చేత కదపబడినటువంటి లోతు నీళ్లు కలవి. చతుర్ధాం 4 అంబోధీనాం సముద్రాల యొక్క అసారేభ్య తీరాలవర్ అమ్రాన పుష్పమాల అంటే వాడని పూల మాలలు కలి యా ఏది నృపతి శతై వందల కొద్ది రాజుల చేత శిరోభి తలల చేత ఊహ్యతే మోయబడుతోందో శరసా వహింపబడుతోందో సా అది మయి ఏవా నా ఒక్కడియందే స్ఖలంతి తడబడుతుంది అనుష్ఠింపబడనిదై తే ప్రభుత్వం నీ ప్రభుత్వం నీ దొరతనం వినయాలంకృతం విషయంలో ఒప్పారుతున్న దానిగా అంటే సరిగ్గా చేస్తున్న దానిగా కథయతి చెప్పుతోంది చాటుతోంది. ఆధిత్వా అపరమపి ప్రయోజనం శ్రోతుమిచ్చసి తదపి తవయామి అన్నాడు. చాణక్యుడే అన్నాడు. అప్పుడు రాజు అంటాడు కజ్యతాం చెప్పండి. చాణక్యుడు అంటున్నాడు శోణోత్తరే మద్వచనాత్ కాయస్థమచలం బృహ్ యత్తద్భద్రభట ప్రభృతీనాం ఇతో అపసారా అపక్రమ్యమలయకేతుమాశ్రితానాం లేఖ్యపత్ర దీయతాం ఇతి. నేను వినాలనుకుంటున్నారు మహామత్య చెప్పండి అన్నాడు. దాని సైతం మద్వచనాత్ నా మాటగా కాయస్థం కరణాల లెక్కగా గుమాస్తాలు కాయస్థం క్షత్రియుడికి శూద్ర భార్యలో పుట్టిన వాళ్ళంటారు. ఇది వాళ్ళ పేరు. ఇతహా ఇక్కడి నుండి అసరాగాత్ ద్వేషం వల్ల అపక్రమ్య బెడిసి తొలగిపోయి లేఖ్యపత్రం జాబ్ దస్తావేజు అంటే ఫైల్ అంటామే
దీయతాం ఇయ్యబడుగాక అన్నాడు. ఎవరు? చాణక్యుడు అంటున్నాడు ఈ మాట. ఇమ్మని చెప్పు. యదార్య విజ్ఞాపయ. ఆ తర్వాత ప్రతీహారి వచ్చాడు. వాడంటాడు యత్ ఆర్య విజ్ఞాపయతే ఆర్య ఇదం పత్ర. చాణక్య గృహీత్వా ఆ పత్రం తీసుకొని లేఖ వృషల దృశ్యతామిదం. వృషల అంటే చంద్రగుప్త, చూడరా అబ్బాయి ఏం రాశాడు. రాజా ఆత్మగతం వాచయత్. తనలో చదువుకొని ఇలా స్వస్తి సుగృహీతనామధేయస్ లేవ దేవస్య చంద్రగుప్తస్య సహోత్థాయీనాం ప్రథమ పురుషాణం అతో అక్రమ్యమలయకేతు సోమాశ్రితాహం ప్రమాణలేఖ్యపత్రమిద. తత్ర ప్రథమమేవ తావద్గంగాధ్యక్షో గణాధ్యక్షో భద్రభటః అశ్వాధ్యక్షః పురుదత్తః మహాప్రతీహారస్య చంద్రభానో భాగినేయో ఇంగరాతః దింగరాతః దేవస్య సృజనమద్బంధి మహారాజో బలదేవగుప్తః దేవస్యైవ కుమారసేవతో రాజసేనః సేనాపతేః సింహబలస్య కనీయాన్ సుభ్రాత భాగురాయణో మాలవరాజపుత్రో లోహితాక్షః తచ్ఛత్ర గుణముఖ్యో నిజమది మేతి. ఏతే వయం దేవస్య కార్యే అవహితాస్మి ఇది ఇది లోపల చదువుకున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు బయటికి ప్రకాశం. ఆర్య ఏతావదేతత్పరత్రకం అఖైతేషాం అపరాగహేతూన్ విజ్ఞాతుమిచ్చామి అన్నాడు చంద్రగుప్త. అది ఇప్పుడు వీళ్ళ మాట ఏం జరిగిందో తర్వాత చాణక్యుడు ఏమంటాడో చూద్దాం. ఇదిగో మేమందరం దేవస్య కార్యే అవహితా, ఏదిన వారి పనుల మీదే మనస్సు ఉంచి పని చేస్తున్నా. అంటే వీళ్ళందరూ మలయుడిని ఆశ్రయించి అతని పని కోసమే అనే రహస్యం అందులో ఉందన్నమాట. కనుక దాన్ని చూడమన్నాడు. బయటికి వినపడనీయలే. చాణక్యుడు దృశ్యతామని చూసావరా అబ్బాయి అన్నాడు. అసంతోష అతృప్తి ద్వేష కారణాన్ని ప్రకటింపవలసింది కనుక ఈయన అడగటం ఆయన వివరించటం విన్నవాడు ధర్మమే. వాళ్ళని తొలగిపోనివ్వాలి, తరిమివేయటం అని అనుకోవాలి. స్త్రీ మధ్యమం మృగయాశీలేవు. అప్పుడు చాణక్యుడు వృషలా శ్రూయతాం వింద్రాబాయ్ అత్రయా వేతౌ గజాధ్యక్షాస్వాధ్యక్షౌ భద్రభట పురుషదత్త నామానౌతౌ ఖలు స్త్రీ మధ్యం మృగయాశీలౌ హంచస్వావేక్షణే అభియుక్తౌ మయాధికారాభ్య అపరోప్య విజీవ స్వజీవనమాత్రేనైవ స్థాపితానితి నరపక్షే వరపక్షే స్వేనాధికారేణ గత్వా మలయకేతుమాశ్రితౌ నేతౌ దింగరాత బలగుప్తౌ తావన్యత్యంతలోభాభిమాతౌ త్వద్దత్తః దత్తం జీవన బహుమన్యమానౌ తత్ర బహులభ్యత ఇచ్చవ క్రమ్య మలయకేతుమాశ్రితౌ. అంతవరకు తెలిసి తర్వాత స్త్రీ మధ్య మృగయాశీలే పరస్త్రీల లేక వారాంగనలో వలన ఇంటి పట్టునని
పత్నుల భార్యల ఎడలనే విశేషమని లౌక్యం. వారి మిలిటరీ అధికారానికి దోషమే కదా. మరి ఇలాంటిది కూడా ఉన్న చెప్పాలా? తాగటం, పేకాటం మొదలై శీలవు లంపటు అనటం కనుక అభినయుక్తవు తవ పనులలో అక్కడ లేనివాడు, పనికి రానివాడు, పరాకు ఉన్నవాడు అవరోప్యా వాళ్ళని దింపి తొలగించి స్వజీవన తమకు చాలిన వాళ్ళగా మీ ఉప్పు తిని వాళ్ళు నమ్మకంగా పనిచేసిన వాళ్ళని మాత్రం ఉంచబడ్డ అని శత్రుపక్షంలో స్వేన అధికారేణ తమ ఉద్యోగాలతోనే మలయకేతువు అందరి దగ్గర చేరారు. అత్యంత లోభాభిమాతో బాగా ఆశ మీద ఉన్నవాడైన జీవకం, బ్రతుకు తెరువు, జీతం మొదలైన వాడి అబహుమాన్యమాడు, లెక్కలేని వాడే, గౌరవింపని వాడే, బహుళభ్యతే ఎక్కువగా చాలా దొరుకుతుంది తవ ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల. అతి ప్రభూత శోకహస్తి అశ్వం చాలా ఎక్కువగా ధనాగారం నుండి ఏనుగులు గుర్రాలతో సహసైవ ఒక్కొమ్మడిగా తత్ మహత్ ఐశ్వర్యం అంటే ఆ మూడు కూడా సమస్తాలు, వేయి మాటలు ఆ గొప్ప సంపద పునః ఉచ్ఛేద శంకయ మళ్ళా దాన్ని తెగ కోస్తారనే భయంతో కనీయాన్ భ్రాత అంటే తమ్ముడు తత్ర వాలే ఆ సమయంలో ఉత్ప్రీత్య పర్వతకుడి యొక్క ప్రీతితో అపవాహితవాన్ పరారి అవునట్లుగా చేశాడు. అది మలయకేతుమాసదౌ యోన్యసౌ భవత కుమారసేవకో అజసేవ ఇతి శోభిత ప్రసాద అతిప్రభూత శోకహంతస్యం సహసైవత మహాదైశ్వర్యమవాప్య పునరుచ్ఛేద శంకయ ఉపక్రమ్య మలయకేతుమాశ్రిత యోయ అపసరః సేనాపదే సింహలస్య కనీయాన్ భ్రాతా భాగురాయణోసానని తత్ర కాలే పర్వతేన సహ సంబద్ధః తత్ప్రీత్యా చ పితా చే చాణక్యేన వ్యాపాదిత ఇచ్యుత్పాదరహసి త్రాసయిత్వా మలయకేతు మనవాహితావాన్ తతో భవపద్యకారిషు చందన దాసాదిషు నిగృహీతేషు స్వదోషశంకయా సంక్రమ్య మలయకేతుమాశ్రితః తేనాప్యసౌ మమ ప్రాణరక్షకః ఇది కృతజ్ఞతా మమ వర్తమానేనాత్మనో అనువర్తరమమాచ్యపదం గ్రాహితః యౌ తౌ లోహితాక్ష జయం వర్మాణాతా సవ్యః మానిత్వాత్ స్వధాయాభ్యః త్వయా దీయమాన ఉపసహమానౌ మలయకేతుం ఆశ్రితౌ ఇచ్చేషాం అపరాగహేతవః. నీకు కీడు కోడని వద్దనుకొని స్వదోషశంకయ చేసిన తప్పు పనులకు భయంచే నిగ్రహింపబడతామని సామన ప్రాణరక్షక వీడు నా ప్రాణాలు కాపాడాడు. ఆత్మనః అనంతరం అమాచ్యపదం తన పక్కనే వెడలని లేకుండా ఉండేటువంటి మంత్రి పదవి గ్రాహిత తీసుకొనేట్టుగా చేయబడ్డాడు. పిఏ అంటారు. పిఎస్ పర్సనల్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ అని వ్యవహరిస్తారు. అలాంటి పదవిని పొందటానికి ప్రయత్నించారు కనుక ప్రధానామాత్యుడైన రాక్షసుడు కన్నా రాజుకు దగ్గరై పదవిని పొందించటానికి ప్రయత్నిస్తున్నాడు.
నిజ ప్రాణదాత అయిన ఆ మిత్రమని అతిమానితయా అతిమాత్రపు బరువు కలవారు అవటం చేత స్వదాయుతేభ్యగా తమ ఛాయాలకు వాళ్ళు తమకు ఉపయోగం అభిమానంగా ఉన్న పరిజ్ఞాతాపహేతు చక్కగా మీకు తెలిసిన వాళ్ళు ద్వేష కారణాలు కలవాళ్ళు కాగా కస్మాత్ ప్రతిపిహిత ఎందుకు వాళ్ళని తగిన ప్రతిక్రియ మారు చెయ్యాల్సిందంటే ఎదురు చెయ్యాల్సిన పని చేయటం లేదు. నా సారిత శక్యం కాలేదు. అలవి కాల అంటే చేత కాదు. అకౌశలాత్ నేర్పు చాలని చేత ప్రయోజనం ఉపయోగం శ్రూయతాం అవధార్యతాం మాకు చెప్పాలి వినాలి మేము అవధరింపబడాలి అని గ్రహించి చక్కగా మనస్సు తెచ్చుకో. ద్విధం విధానం మారు చేయటానికి చక్కదిద్దుకోవట అనుగ్రహ మంచి చేయటానికి దండించటానికి అక్షిప్త తొలగబడిన ఆరోపణ అంటే నీ మీద సాడీలు రాజ్యస్య మూలం రాజ్యానికి సర్వమూలం అది దాన్ని నిలబెట్టే సాధన. రాజ్యస్య మూలం హంతస్వ మవసాదయేత్ డింగరాతబలగుప్తయో అతిలుబ్ధయో సకల రాజ్య ప్రదాని నాప్యపరిశుష్యతో అనుగ్రహ కథం కస్య శక్య రాజసేన భాగురాయణోస్తు ధన ప్రణాశక్రీతయో సుతో కుతో అనుగ్రహస్యావకాశ లోహితాక్ష విజయవర్మణోరపి దాయాద అపసహాయమానయో అతిమానినో కీదృశో అనుగ్రహక ప్రీతిం జనయిష్యతి పరిహృత్య పూర్వ పక్ష ఉత్తరోపి ఖలు వయమచిరాం అధిగతవ శనైర్వస్యాః సగోత్థాయనం ప్రధాన పురుషవర్గం ముద్రేణ దండేన నీడయంతు నందకులానురక్తానం ప్రకృతీనాం అవిశ్వాస్య ఏవ భవామ ఇచ్ఛతః పరిహృత ఏవ తదేవ మనుగృహేదాత్మ త్వత్కృత్యపక్షో రాక్షసోపదేశ ప్రవణో మహీయసామ్లేచ్ఛకులేన పరివృతః పితృపథామర్షి పర్వతకపుత్రో మలయకేతు అస్మాభియోక్తుముజ్యతః సోయం వ్యాయామకాలోత్సవకాలై దుర్గసంస్కారే ప్రారబ్ధవ్యే కిం కౌముదీ మహోత్సవే నేతి ప్రతిసిద్ధగా. దీనికి ఇప్పుడు చెప్పిన దానన్నిటికీ అర్థాలు చేసుకోవాలి. రాజ్యం నిలబడటం చాలా అవసరం. అవసాదయేత్ సన్నగిల్లు బలహీనమైపోతుంది, లేకపోతే నాశనమై. అతి లుబ్ధ ఎక్కువ ఆశపోతు అతుష్యతో తృప్తి చెందని వాళ్ళకి అసంతృప్తులుగా ఉన్నవాడు ధన ప్రణాళ భీషతే తమ ధనాన్ని ధనం మీద ఆశతో భయపడినవాడు అచిరాత్ ఇటీవల కాలంలో చాలా కాలం సహోజ్యతాహిం మనతో వాళ్ళు లేరు అనటం, మన అభ్యుదయంలో కూడా తాము అభ్యుదయం పొందుతారు అలా అనుకోవడం. మనకు తోడుగా ఉన్నవాడు ప్రధాన పురుషులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్నవాళ్ళు వాళ్ళని అగ్రేణ దండేన పీడయంత తీక్ష్ణమై భయంకరమై దండనతో పీడించే వాళ్ళమై అవిశ్వాసాహ నమ్మతగిన వాళ్ళని అనుగ్రహీత ఆత్మ అస్మత్పక్ష మన పక్షంలో ఉండేట్టుగా అనుగ్రహించి తన వైపు చేర్చుకొన్నవాడి భద్రభట పురుషోత్తత్తుడు
శుద్ధ కృత్యులు అటగ డింగరాత బలగుప్తులు లబ్ధ కృత్యులు రోహితాక్ష విజయసేనులు అవమానిత కృత్యులు భాగురాయనుడు మలయకేతు ఆత్మనః అనంతరం అమాత్యపదం తనకు ఎడము లేకుండా పక్కనే ఉండి మంత్రి పదవి పొందటానికి సిద్ధంగా అత్యంతాంతరంగికుడు ప్రాణం కంటే ఎక్కువ ఉపకారి ప్రైవేట్ సెక్రటరీగా అంటారు అలాంటి పదవి రాక్షసుడి సలహాకు చెవియొగ్గుతూ పితృవధ అమర్షి నాయనను చంపారన్న కోపం కలవాడై ఎవరు మలయకేతువు తండ్రి పర్వతకుణ్ణి చంపాడన్న కోపంతో అభియోక్తం దండెత్తి రావటాన్ని సోయం అలాంటి ఇప్పుడు చెప్పిన ఇన్ని సందర్భాలతో కూడినటువంటి కలిసి ఉన్న ఇది వ్యాయామకాల యుద్ధ సన్నాహంతో పాటు కాలం పండుగ కాలం కాదు. ఇవాళ పండగలు చేసుకునే కౌముది మహోత్సవం చేసుకునే కాలం కాదు. ప్రతి క్షణం రెప్ప వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దుర్గ సంస్కారి కోటను చక్కబరుచుకోవటం రక్షించడం అత్ర ఇందులో ఈ విషయంలో విశ్రద్ధ జంకు లేక అనుమానం లేక ధారాళంగా అక్షేయం చెప్పబడి కనుక ఏమరుపాటు లేక చాలా నిత్య జాగ్రత్తతో మనం ఉండాల్సిన పని ఇది. అస్య సర్వస్య అనర్థస్య హేతు ఈ సకలమైన కీడు అంటే మోసానికి కారణం అపక్రామన్ పరాయితుడైతే అనుపేక్షనే ఉపేక్ష చేయకపోతే ద్వయీగత రెండు మార్గ నిగృహీత్యేత దండింపబడ ప్రతివాజ్యేత ఇవ్వబడాలి. ప్రతిశ్రుతం వాగ్దానం ప్రతిజ్ఞ చెయ్యబడి ఒప్పుకోబడి స్వహస్తగా చేయు పర్వతక వినాశ పర్వతకుణ్ణి చంపటం సాగు కృతజ్ఞతాయా చాణక్యుడు అనుపేక్షణే ద్వయీగతి నిగృహ్యేతవ ప్రతిశ్రుతం రాజ్యార్థం ప్రతిపాజ్యతే వా నిగ్రహే తావత్ పర్వతోన్మాభిరే వ్యాపాదితై కృతజ్ఞతాయాః స్వహస్తో దత్తః స్యాత్. ప్రతిశ్రుతరాజ్యార్థ ప్రతిపాదనే పర్వతక వినాశకః కేవలం కృతజ్ఞతామాత్ర ఫలం స్యాది మలయకేతు అవక్రామన్నుపేక్షితు అన్నారు. కనుక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవటం చేత పర్వతకుణ్ణి చంపినవాడు తామే అని తమలో తాము అనుకుంటున్నారా? తమకు రహస్యం కూడా లేదు కదా అని. అత్ర తావత్ ఏవం ఈ విషయం సరిగానే ఉంది. స్వామిని అంటే రాజుగారి ఎడల స్థిర అనురాగిత్వాత్ సడలని అనుమానం లేని విధేయత కలిగి ఉన్న వాళ్ళం అవటం చేత శీల జ్ఞానం అంటే శీలాన్ని ఎరిగినవాడు సంధానరక్త ప్రకృతినాం అంటే నందుల మీద అనురాగం కల ప్రజలకు అత్యంత విశ్వాస బాగా నమ్మకం కలిగినవాడు పురుషకార బలము సహాయం కూడా సంపద మొదలైన వాటితో అనేకంతో కలవాడు ధనం కలవాడు అంతహా కోపం రాజ్యం లోపల నగరం లోపల పితూరి కోపకార్యం కలహం
ప్రజాకోపం అల్లర్లు తిరుగుబాట్లు లేవదీయటానికి సిద్ధమయ్యారు. మహాసంత కోపం ఉత్పాదయేత్. కనుక లోకంలో దేశంలో తీవ్రమైన తిరుగుబాటు జరుగుతుంది. దానివల్ల ఏమరుపాటుగా మనం ఉంటే రాజ్యం నువ్వు ఉండవు, మంత్రి నేను ఉండవు. కనుక దూరీకృతస్తు బాహ్యకోపముత్పాదయన్నపి కథమప్యాపుయై వశయితుం శక్య ఇచ్చయం మత్తరస్థ ఏవ హృదయేశయ సల్కురి క్రోద్ధస్య దూరీకృతః. కనుక ఉపాయాల చేత కామందకీయమంట, దీన్ని కౌటిల్యమంట, రాక్షసుని పరారి అవటం, ఉపేక్షించడం ఒకటి, వాడిని మలయకేతువుని చీల్చడం, తండ్రికి కొడుక్కి తేడా వచ్చేది. అలాగే జింఘదాసమిత్రం చేత ఉద్బంధన ప్రయత్న అభినయం, ఇది ఒక రకంగా ఇంద్రజ. చందనదాసుని కొరపవేయమని ఉత్తర్వులు జారీ చేయటం దండ. సిద్ధార్థక విశుద్ధార్ముకుల చండాల వేషం వేసుకొని రమ్మనటం ఒక మాయ చెయ్య. రాక్షసుడికి మౌర్య సాచిత్వాన్ని పూంచడం అంటే రాక్షసుడిని మౌర్య చంద్రగుప్తుడికి మంత్రిగా అమాత్యుడిగా మార్చటానికి ఒప్పించటానికి ఇన్ని ప్రయత్నాలు చాణక్యుడు చేస్తాడు. చందనదాసుని సర్వనగర శ్రేష్టంచేది. కనుక చందనదాసుని మొత్తం రాజ్యానికి నగరంలో శ్రేష్ఠులకు అంటే వ్యాపార వర్గంలో వాడికి గొప్ప పదవి ఇవ్వరు. మహాంతమంత కోపముత్పాదయత్ దూరీకృతస్తు బాహ్యకోపముత్పాదయన్నపి కథం ఉప్యాయై క్వశయితుం శక్యం ఇచ్ఛమత్తరస్తవ ఏవ హృదయేశయం శంకరి ఓద్ధృతు దూరీకృయి అన్నాడు. ఎవరు? చాణక్యుడు అన్నాడు. అప్పుడు రాజు అంటాడు, ఆర్య కస్మాద్విక్రమ్యన గృహీత. చాణక్యుడు రాక్షసు కల్వసౌ విక్రమ్య గృహ్యమాణో విస్మద్ భవ బలాని బహూని నాశయే స్వయం వా వినశ్యేత్ ఏవం నచ్యుపధాపి దోషః పశ్యా చూడు అని ఒక శ్లోకం ఎత్తుకున్నాడు. బాహ్య కోపం అంటే బయటి కోపం, కలహం, పితూరి ఉత్పాదయన్ బాధ కలిగిస్తూ విషయతు లోపరుచుకోవటానికి శక్య సాధ్యపడు అత్రస్థ ఏవ ఇక్కడ ఉన్నవాడే హృదయే శయ గుండెలో ఉన్న శంఖ ఇవ మేకులాగా ఉద్ధృత్య పైకి పీకేసి పెరికేసి దూరీకృత దూరం చెయ్యబడినవాడు లేక తొలగింపబడినవాడు. అన్నాడు చాణక్యుడు అన్నాడు ఆ మాట. విక్రమ్య పరాక్రమించి యుద్ధం చేసి రాక్షస ఖలు అసౌ రాక్షసుడు కదా, అతడు ఎలాంటి యోధుడు, ఎంత పరాక్రమశాలి, వాణ్ణి పట్టడానికి నీకు తరమవుతుందా, వాడి వల్ల నిన్ను కాపాడు రక్షించుకోగలవా అని చంద్రగుప్తుడిని ప్రశ్న వేశాడు చాణక్యుడు. ఏమన్నాడు?
దూరీకృతస్తు బాహ్యకోపముత్పాదయన్నపి కథముప్యాపాతై వశయితుం శక్య ఇచ్చయముత్తరస్థ తవ ఏవ హృదయేశయ శంకురి ఓద్ధృత్య దూరీకురుయి అని. ఏమయ్య, రాక్షసుణ్ణి జయించేంత పరాక్రమం నీ దగ్గర ఉందా అని అర్థం అన్నమాట. కనుక నీ సైన్యం కానీ ఏవైనా సరే వినశ్చేత నాశనమైపోయింది. వాడి మీదకి వెడితే, చావడి మీద, రాక్షసుడి మీదకి ఇప్పుడు యుద్ధం కనుక నువ్వు చేస్తే నీ బలమంతా నాశనమే చేస్తాడు. వాడు మంచి పగలు ఉన్నాడు కనుక చస్తాడు కూడా, నాశనము చస్తాడు అంటానికి అభయతాపి రెండు విధాలుగా పశ్చా చూడు అనుగ్రహించు. కనుక వాణ్ణి చంపకుండా వాడి మీద నువ్వు సాఫ్ట్ కార్నర్ అంటే కొంచెం దయ తరిస్తే వాడు మన కాళ్ళ కిందకు వచ్చి పడతాడు. కనుక వాడి వల్ల రాజ్యానికి కానీ నీకు కానీ ప్రమాదం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, చాణక్యుడే శ్లోకం చెప్తాడు, నహి భృశమభియుక్తో యజ్జుపేయ వినాశం నను వృషల నియుక్తస్తాదృశేనాపి పుంసా అధ తవ బలముఖ్యాన్ మాతయేత్ సాపి పీడా వన గజ జన తస్మాత్సో అభ్యుపాయైర్వినేయు సహి భృశమభియుక్తో యజ్జుపేయా వినాశాం నను వృషల నియుక్తస్తాదృశే నాపి పుంసా అధ తవ బలముఖ్యాత్ మాతయేత్ సాపి పీడా వనగజ ఇవ తస్మాత్ సో అభ్యుపాయైర్ వినేయ. ఇంతవరకు ఏం చెప్పాడో అర్థం చేసుకో. సహి అతడు, హి ఎరగవా అంటే రాక్షసుడంటే ఏమిటో తెలుసురా నీకు, ప్రసిద్ధం కదా. అభియుక్తం ఎదిరింపబడిన వాడై ఎది వినాశం ఉపాయై వినాశం పొందుతాడని వృషం తాదృశేన అలాంటి వాడై పుంసా పురుషుడి చేత వియుక్త నను అతి విడవబడిన వాడు అవుతావు. అధా అంతేకాదయ్యా, అతన బలముఖ్యాన్ నీ సేన మనగాండరు అంటే సైన్యాధిపతులు ఘాతయత్ చంపేస్తాడు వాడు రాక్షసుడు. సా అభి వాడి పేరే రాక్షసుడు. అంతేకాదు పీడా బాధయే తస్మాత్ అందువల్ల సహా అతడు వనగజ అడవి ఏనుగుల అభ్యుపాయమైనటువంటి తగిన ఉపాయంచే వినేయ వశపరుచుకో. అడవి ఏనుగు ఎలా మచ్చిక చేసుకుంటాము అలా రాక్షసుణ్ణి మచ్చిక చేసుకోబోతే అడవి ఏనుగు వీర విహారం చేసి ఎలా జనాన్ని పశువులని చంపుతాయో అలా అయిపోతుంది నీ పని, నా పని, రాజ్యం పని. కనుక వాణ్ణి మచ్చిక చేసుకొని దువ్వి మన కాళ్ళ కింద, చెప్పు కింద పెట్టుకో రాక్షసు. అప్పుడు రాజా అంటున్నాడు, ఎవరు? చంద్రగుప్త, నా శకునుమో వయమార్యమతి మతిపరితం సర్వదా అమాత్య రాక్షస ఏ వాత్ర ప్రశస్య తరహ అన్నాడు. చాణక్యుడి కోపం వచ్చి సక్రోధం నా భవానితి వక్యశేష భో వృషలా తేన కిం కృతం, ఏం చేశావురా అని అర్థం. ఇప్పుడు ఇందాక చెప్పిన దాన్ని కొంచెం వివరణగా మరింతగా రాక్షసుణ్ణి ఎదిరిస్తే వాడే నిన్ను చంపుతాడు. చంద్రగుప్త, వృషల మళ్ళాగా మనల్ని చంపుతాడు అంటే మన సేనల్ని చంపుతాడు. ఎవరినైనా వాడు ఏదైనా జరగచ్చు, రెండూ జరగదు, రెండూ కూడనివి. ఈసారి సమయంలో నీ సైన్యానికి నష్టం పోకూడదు, నీకు నష్టం జరగకూడదు, రెండూ మనకు. అలాగే వాడు మనకు కావాల్సియే కనుక వాడిని తగిన ఉపాయంతో వంచుకోవాలి.
అగ్గి తొక్కి పెట్టి నారదీయ వాడిని ఆ బయట ఉండకుండా మన దగ్గర ఉండేట్టుగా చెయ్యాలి అన్నాడు. అప్పుడు చంద్రగుప్తుడు అంటున్నాడు, నశక్నమో సమర్థుడను కానా నుతిం అభినయితం బుద్ధిని మించటాన్ని, అలా మాట్లాడటం చెప్పడం వాదం చేయటం కాని వాడి మన్ననలు మన తక్కువ చేయటం వాణ్ణి ఎక్కువ చేయటం, ప్రశస్కర ఎక్కువగా వాణ్ణి శ్లాఘించటం, అభవానితి వాక్యశేష నువ్వు కాక అన్నమాటే ఏన కలు మహాత్మగా నేను మహాత్ముణ్ణి గొప్పవాణ్ణి కదా, వాణ్ణి బాగా హై పిచ్చికి తీసుకెళ్ళి పొగడుతున్నావేమిటి అన్నాడు కోపం వచ్చినట్లుగా చంద్రుడు. అప్పుడు చాణక్యుడు కోపం వచ్చినట్టే ఇదంతా నాటకమే. నా భవాన్ ఇది ఆర్యకేద భూన్ నృపల వృషల తేన కిం కృతం. మీతో వాదం చేయటానికి మీకు సలహా చెప్పటానికి నా వల్ల కాదు, నాకు అర్థమైపోయి కనుక దీనికి ఏం చెయ్యాలి, ఇక మీరు చెప్పిన మాటే వినాలి అన్నట్టుగా చంద్రగుప్తుడు అనిపించాడు. అప్పుడు రాజా అంటున్నాడు, శ్రూయతాం ఏన కలం ఖలు మహాత్మ. వినరా, రాక్షసుడంటే ఏమిటో అని చంద్రగుప్తుడితో రాజు అంటున్నాడు. లబ్ధాయాం పురియావదిచ్చముషితం కృత్వా పదన్నో గళి వ్యాఘాతో జయఘోషణాదిషు బలా అస్మద్బలానాం కృతః అత్యర్థం విపులై స్వనీతి నిభవై సమ్మోహమాపారిత విశ్వాస్యే ష్వపి విశ్వసంతి మతయో అన్వేషు వర్గేషు సహా. మళ్ళ లబ్ధాయాం పుర్యావదిచ్చ ముషితం కృత్వా పదన్నో గళే వ్యాఘాతో జయఘోషణాదిషు బలాత్ అస్మద్బలానాం కృతః అత్యర్థం విపులైః స్వనీతి విభవై సమ్మోహమాపాదిత విశ్వాస్వేష్వపి విశ్వసంతి మతయో నన్వేషు వర్గేషు సహా. లబ్ధాయం మనకు పట్టుపడితే అంటే మన చేతిలోకి వాడు రాక్షసుడు పురి నగరంలో నాహాపగల్ సహా గలే మన మేడ మీద గొంతు మీద పదం కృత్వా కాలు పెట్టి తొక్కి యావదిచ్చం తన ఇష్టం వచ్చేవారు ఉషితం ఉంటాడు. అస్మద్బలాన మన సేనలు భయఘోషాణాదిషు జయం చాటింపు జయఘోషాణాది జయము చాటింపు మొదలైన వాటి మీద బలాత్కారం వ్యాఘాత అడ్డగించట కృత చేయబడి అత్యర్థాం చాలా ఎక్కువగా విపులై గొప్పవై మనకు ఆకలింపు కాసి అయిన స్వనీతి విభవై తన నీతి సంపదల చేత నీతి బలాల చేత సమ్మోహం అపాదిత పైకం ఏమి చేస్తాడు అనేటువంటి భయం కలిగిన సహామతయ మన బుద్ధుడు నీది నాది రాజు అయిన చంద్రగుప్తుడిది మంత్రి అయిన చాణక్యుడిది కూడా అందరిది విశ్వాసేవి నమ్మతగిన వాళ్ళ ఎందే స్వేషు వర్గేషు మన బృందం వాళ్ళ చేత సవిశ్వసంతి నమ్మకం చెయ్య మన మీద ఉన్న నమ్మకం పోగొట్టుకుంటాం.
మననెవడు నమ్మడు. దీని మొత్తం భావం చెప్తున్నాడు. రాజధాని మన వశమైన తరువాత కూడా రాక్షసుడు ఇక్కడి తన ఇష్టం వచ్చినంత కాలం ఉన్నాడు. వాడిని మనం ఏం చేయలేకపోయి. అప్పుడు వాడు కాలితో మన గొంతు తొక్కినట్టు మనకు ఊపిరాడనియ ఉలిక్కిబడి ఉక్కురి బిక్కరయ్యేట్టు చేస్తారు. నగరం పట్టుబడి జయం చేత పడిన మన సేనలు దాన్ని సూచించే జయభేరులు వాయించకుండా పూనకుండా ఉంటే ఎంత మాత్రం వాయించటానికి వీలు లేకుండా ఏమేమో పెద్ద పెద్ద నీతి బలపు ప్రయోగాలచే మన బుద్ధులకు ఏమీ తోచనీయకుండా చేశారు కనుక దాన్ని మనవాళ్ళని మనం నమ్మలేకపోయి. ఎవడు మనవాడు, ఎవడు పరాయివాడు, ఎవడు నమ్మకస్తుడు, ఎవడు శత్రువుడో తెలియకుండా వాడు మాయోపాయాలు సృష్టించి చేసిందంతా ఈయన వాడి మీద పెట్టేశారు అని రాజు అన్నాడు. చాణక్యుడు విహస్య నవ్వి ఏతత్కృతం రాక్షసేన అన్నాడు. క్వశ్చన్ మార్క్. వృషలమయా పునర్జ్ఞాతం నందమివ భవంతముద్ధృత్య భవా ఇవ భూతలే మలయకేతు రాజాధిరాజపదే నియోజిత ఇతి అన్నాడు. ఏం చెప్పాడు చాణక్యుడు? తర్వాత మళ్ళా ఉంది కనుక ముందు అంతవరకు తెలుసుకో. నవ్వి పకపక విహస్య జ్ఞాతం బాగా తెలిసిందిరా, ఉద్ధృత్య పెక్కరించి రాజాధిరాజపది చక్రవర్తి పదవిలో యోజితం ఉంచబడిన అత్ర ఆర్యశ కిం ఇందు అయ్య నీకు ఏముందిరా, నిన్ను దాని మీద కూర్చోబెట్టా, నీకేమిటి భయం? మత్సరిన్ ఈదుబోతు అని ఒక శ్లోకం చెప్పా. హే మత్సరిన్ అంటే ఒరే గర్వపోత అనర్థం. అప్పుడు శ్లోకం ఆరుహ్యారూఢ కోపస్ఫురణమిషమ తాగ్రాంగుళీ ముక్తచూడాం లోక ప్రత్యక్షముగ్రాం సకల రిపుకులో సాధ దీర్ఘాం ప్రతిజ్ఞాం తేనాన్యే నావలిప్త నవ వసతి శత ద్రవ్యకోటీశ్వరాస్తే నందాః పర్యాయభూతాః వశవ ఇవ హతాః పశ్యతో రాక్షసస్య క్వశ్చన్ మార్క్ చివరు. ఆరుహ్యారూఢకోపస్ఫురణ విషమితాగ్రాంగుళీముక్తచూడాం లోక ప్రత్యక్షముగ్రాం సకల రిపుకులోత్పాద దీర్ఘాం ప్రతిజ్ఞాం కేవాన్యే నావలిప్తాన్ అవపతిశత ద్రవ్యకోటీశ్వరాస్తే నందాః పర్యాయభూతాః పశవ ఇవ హతాః పశ్యతో రాక్షసస్య. ఇవన్నీ ఈ మాటలు అంది చాణక్య మంత్రి. ఏమిటి దాని అర్థం? ఆరుహ్యారూఢ అది పద్యం. ఆరుహ్య చూడ పెరిగిన కోపం చేత తోచటం చేత ఎగుడు దిగుడైన వ్రేళ్ల కొనల చేత విప్పబడిన జుట్టు కలది సకల రాక్షసుల ఉచ్ఛేద దీర్ఘం శత్రు సమూహాన్ని దుంపనాశనం చేసేంత పొడగు కలది ఉగ్రాం భయంకరమైంది అయిన ప్రతిజ్ఞ లోక ప్రత్యక్షం లోకుల అందరి ఎదుట ఆరుహ్యం
ఎక్కి గట్టిగా చేసి అన్యేనా తేన మరి ఎవడి చేత అవలిప్తాహ పొగరెక్కిన వాడు ఎవరైనా సరే లే ఆ నవ వసతి శతద్రవ్య కోటీశ్వర 99 కోట్ల ధనాల స్వాములై నందాహ పర్యాయభూతా పశవ ఇవ హత పశ్యతో రాక్షసస్య. కనుక నందులు పర్యాయభూత వరస పెట్టి ఒకడి వెనక ఒకడుగా పశవహాయు మేకల్ల రాక్షసస్య పశ్యత రాక్షసుడు వాళ్ళ అమాత్యుడు చూస్తుండగా అతన్ని ఆదరింపగా హతాహ చంపబడ్డా తెలుసా. అతిచ అంతేకాదు గృధ్రైరాబద్ధ చక్రం నియతి విచలితై దీర్ఘ నిస్కంపపక్షై దూతైర్వస్తార్కభాసా సమన వివదిశాం మండలం దర్శయంతం నందైరానందయంత పితృవన నిలయాన్ ప్రాణినః పశ్యవైతాన్ నిర్వాంఛద్యాపి నైతే శ్రుతబహుళా వసౌ వాహినో హవ్యవాహా. మళ్ళీ శ్లోకం బాగుంది. గృధ్రైజాబద్ధ చక్రం వియతి చలితై దీర్ఘనిష్కంపపక్షైర్ ధూమైర్వస్తార్కభాసాం సఘనమివ దిశాం మండలం దర్శయంతః నందైరానందయంతః పితృవన నిలయాన్ ప్రాణినః పశ్యచైతాన్ నిర్వాంఛద్యాపి నైతే శ్రుతబహుళ వసావాహినో హవ్యవాహా. అది గృధ్రై ఇవ పక్షై బాగా చాచినట్టి పొడుగు కలిగిన కదలిక లేని రెక్కలున్నాయి కానీ చాచల. అబద్ధ చక్రాలు గుండ్రంగా తిరగట కలుగునట్లుగా నియతి విచలితాలై మెంట తిరుగుతున్న గృద్ధై గద్దల చేత ధూమై పొగల చేత సఘనం ఇవ మబ్బుతో లాగా మబ్బు కమ్మినట్టు ధ్వస్త అర్కభాసాం కనపడనీయకుండా చెయ్యబడి సూర్యుడి వెలుగు కల దిశాం దిక్కుల మండలం మొత్తాన్ని దర్శయంత మళ్ళీ కనపడేట్టుగా చేస్తున్నది. నందులతో వారి పీనుగల మేధోమాంసాలకు పితృవన నిలయాన్ వల్లకాడులాగా ఉన్న ప్రాణినః జీవుల మక్కలు పీక్కు తినేటట్లుగా గద్దలు పిరిగి తినేటు ఏతా నీవుగో వీటిని ఆనందయంత సంతోష పెడుతున్నాయి. హవ్యవాహా నిప్పులు బహుళ వసావాహిన కారిన మిక్కుడమైన కొవ్వులు అంటే అగ్నిలో కాలిపోతే మాంసం ఎలా కమ్ములు వాసనకు అలా ఏతే ఇదిగో అధ్యాపే ఎప్పుడు ననిందాంతి అనకున్నవి ఆరకున్నా ఉన్నాయి. నందవంశరాజులని చంపేటువంటి నిప్పు ఇంకా ఆరల. అది అప్పుడు రాజు అంటున్నాడు అన్యేనైవేదమనుష్ఠితం అడిగా. చాణక్య కేనా రాజా అంటున్నా నందకుల విద్వేషిణ దైవేన. చాణక్య అంటాడు దైవం సువిద్వాంస ప్రమాణయంతి.
అన్యేన మరొకటి చేతని నందకుల విద్వేషిణ నందుల కులంపై పగతో దైవేనా దైవం చే దైవం విధి అవిద్వాంస మూర్ఖుడు ప్రమాణయంతి నమ్ముత. చాణక్యుడు ఊరక వాదానికి ఇలా చెబుతున్నాడు, రెచ్చగొట్టడం చాణక్యుడు చంద్రగుప్తు. దైవాధీన అని దైవ సారమ్యమని విశ్వాసం. అవికథన బడాయి కోరు తమ్ము తాము పొగడి కొననివాడు. భృత్యం ఉపమాన ఆరోడు నౌకర్లలాగా నా మీద ఎక్కిన స్వారీ చెయ్యటాన్ని తిట్టడాన్ని ఇచ్చసి అంటే వాడు పూనుకుంటున్నారు. వీళ్ళు అంతమనమాట. అధికారం అప్పగిస్తే అప్పగించిన వాణ్ణి లెక్క చేయకూడదు. తమకేదో బాధ కలిగిందని కింద వాడని రాచి రంపాన పెడుతున్నారని వాడికి మంట వచ్చేట్టుగా. మిగతా విషయాలు రేపు. మళ్ళా రాజు ఏదో అంటాడు, చాణక్యుడు ఏదో చెప్తాడు. వాళ్ళ సంభాషణ అలా ఒకళ్ళకొకళ్ళు అందకుండా పొందకుండా మాట్లాడుకుంటున్నారు.